ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో భారీ వర్షాలు, వరదలు, టొర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. టెన్నెసీలోనే 10 మంది మరణించారు. శనివారం కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలకు రోడ్డుపైన కారు కొట్టుకుపోతుండటంతో అందులో ఉన్న 57 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అమెరికాలోని దక్షిణ మధ్య రాష్ట్రాలలో వచ్చిన ఆకస్మిక వరదలు, టొర్నడోల ధాటికి 18 మంది చనిపోయారు. కెంటకీ, మిసిసిపి, మిస్సూరి, వర్జీనియా, టెన్నెసీలో శుక్ర, శనివారాలలో రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. వరదల దాటికి నదులు పొంగి పొర్లాయి. వరదల వల్ల ఒక్క టెన్నెసీలోనే 10 మంది చనిపోయారు. అలాగే మిస్సౌరీలోని వెస్ట్ ప్లెయిన్స్లో కూడా వరదలు వచ్చాయి. నదులు ఉప్పొంగి ప్రవహించడం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివిధ రాష్ట్రాలలో భవనాలు, వంతెనలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వరదలలో చిక్కుకునే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపింది. లూయిస్ విల్లే, కెంటకీ, మెంఫిస్లలో వాణిజ్య సరఫరాలకు అంతరాయాలు ఏర్పడవచ్చని వెల్లడించింది. టొర్నడోలు, ఆకస్మిక వరదలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికే భారీ నీటితో నిండిపోయాయి. అలబామా, మిసిసిపిలలో కొత్త టొర్నడోలు, కెంటకీ, మిసిసిపి, టెన్నెసీలోని అనేక కౌంటీలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. శనివారం మధ్య అమెరికాను ముంచెత్తిన కుండపోత వర్షం, వరదలు టెక్సాస్ నుంచి ఓహయో వరకు అత్యవసర పరిస్థితులకు కారణమయ్యాయి. కెంటకీలోనూ వరదలకు 2 చనిపోయారు. వారిలో 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అతను స్కూలుకు వెళ్తుండగా వరద నీటికి కొట్టుకుపోయాడు. వర్జీనియాలోని నెల్సన్ కౌంటీలో శనివారం 72 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. వరదలకు వృద్ధుడి కారు మునిగిపోయింది. ఆ సమయంలో అతను కూడా కారులో ఉండడంతో చనిపోయాడు. ఆర్కాన్సాస్లోని లిటిల్ రాక్లో ఓ ఇంట్లో 5 ఏళ్ల పిల్లవాడు టొర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు పలు రాష్ట్రాలలో గత వారం రోజులుగా భీకర టొర్నడోలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి కారణంగా 521 విమాన సర్వీసులను రద్దు చేశారు. 6400 ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. ఆ రాష్ట్రాలలో మరో 2 రోజులు భీకర వర్షాలు కురుస్తాయని నేషనల్ వెదర్ సర్వీసెస్ అధికారులు హెచ్చరించారు. గత 24 గంటలలో కురిసిన వర్షాలకు ఓహియో నది మట్టం 5 అడుగులు పెరిగిందని చెప్పారు. మరికొన్ని రోజుల పాటు ఈ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుందని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.